వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుందండి. అందుకని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఒకసారి కట్టారండి. మళ్ళీ వర్షాలకి పడిపోయింది. సో, అందుకని ఇంకా మా హాస్టల్ ముందు లైటింగ్స్ వేయాలని రెడీగా అయిపోయారు. సో, ఆ రెడీ అయితే సూపర్‌గా అయినాయండి లైటింగ్స్ మాత్రం. నాకైతే ఫేవరెట్ పార్ట్ ఇదేనండి లైటింగ్స్. సో, అందుకని పాపం అప్పటికే వాళ్ళు అక్కడ చోట కూర్చొని అరిటాకులు ఎలా కట్టాలి, బంతి పూలు అంతా డెకరేషన్ చూసారు. ఇంకా తర్వాత రోజే ఇంకా వినాయక చవితి అనగానే అసలు గుంటూరు రోడ్స్ మొత్తం సూపర్ కళకళలాడిపోయినాయి. పూలతో కానీ, లేకపోతే అరిటాకులు కానీ, మామిడి ఆకులతో కానీ అసలు సూపర్‌గా ఉంది. చూడండి ఫైనల్‌గా ఇట్లా రెడీ చేసేసారండి. బాగుంది. మా స్ట్రీట్ అయితే కళకళలాడిపోయింది అనుకోండి. అసలు ఆ లైటింగ్స్‌తోనే ఒక రేంజ్‌కి వెళ్ళిపోయింది డెకరేషన్. ఇంకా ఫైనల్లీ మేము మీకు చూపించాల్సిన మా వినాయకుడినండి. చూడండి మా బొజ్జ గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో.